జెరెడ్. ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనని తీసుకురావటం. దీంట్లో భాగంగా మొన్న ఆరోపణ ఒకటి జరిగింది. రాజకేశరెడ్డి, ఎస్, రాజకేశరెడ్డికి నాకు సంబంధం ఉంది. నేను రాజకేశరెడ్డిని 4 సార్లు కలిశాను. నేను కలిసింది 2020-21 సమయంలో నేను రాజకేశరెడ్డిని కలిశాను. నాకు హైదరాబాద్లో మా కుటుంబానికి ఒక ఆస్తికి అతను నైబర్. నాది ఆస్తి చాలా పెద్ద 4000 గజాల ఆస్తిలో తను ఒక నైబర్. ఆ నైబర్తో మా ఆస్తికి రహదారి రావాలన్నా అట్టించే రావాలి కాబట్టి ఆ ఆస్తిలో కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని అతను కలిసి ఒక కంపెనీని పెట్టిన మాట వాస్తవం. దాంట్లో 6 నెలలు ఆ కంపెనీలో ఆఖరికి ఆర్కిటెక్ట్ ఫీజుతో సహా అన్నీ ఇచ్చి డెవలప్మెంట్ ఫీజు కూడా నేను కట్టాను. కానీ 6 నెలల తర్వాత ఇతను జగన్ రెడ్డి దగ్గర చేసే విన్యాసాలు నాకు తెలిసి ఆ రోజే ఒకటే డిసైడ్ అయ్యాను. నేను తెలుగుదేశం కార్యకర్తని, కరుడు కట్టిన నాయకర్తని, ఇటువంటి వాడితో వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతామనే విషయంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆస్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కాదు కదా, అతన్ని కలవటం కూడా జరగలేదు. ఇది నేను చెబుతున్న మాట. ఈ విషయంలో ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఏమిటంటే ఇవాళ 3600 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం. ఈ 3600 కోట్లు లిక్కర్ స్కామ్లో భాగస్వామ్యులు ఎవరనేది అందరికీ ఇవాళ అర్థమవుతున్న పరిస్థితి. ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి, రిటైర్డ్, సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిన అధికారి ఆధ్వర్యంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం. అన్ని దారులు కూడా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లోని ఆ 4వ నెంబర్ గదికే చూపిస్తున్నాయి. ఈ 4వ నెంబర్ గది కూడా, ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న 4వ నెంబర్ గది కూడా నలుగురికే అనుమతి. ఎవరంటే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న దంపతులు ఇద్దరు, ఎవరైతే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చేత్కరించబడి బెయిల్ రిజెక్ట్ చేయబడిన వారున్నారో వారికి, అంతేకాకుండా ఇప్పుడు పోలీసు రిమాండ్లో ఉండి పోలీసుల కస్టడీలో ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రధాన సూత్రధారి ఈ నలుగురికే ఎంట్రీ అని ఇవాళ దర్యాప్తు అధికారులకి తెలుసు, ఇవాళ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. గత 10 రోజుల క్రితం హైదరాబాదులో ఒక 5గురు మీటింగ్ జరిగింది. ఈ 5గురులో మీటింగ్లో ఒక 4 పేర్లు అయితే వచ్చినాయి, కానీ 5వ పేరు కూడా రాలేదు. అది కూడా తెలుసుకుంటున్నాం. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప ప్లస్ విజయవాడ పాలేరు. అది కాకుండా ఈ ప్రాంతానికే చెందిన మరొక వ్యక్తి. ఈ 5గురు కూర్చుని ఇవాళ లిక్కర్ స్కామ్ మన వైపు వస్తుంది, దీన్ని ఏ విధంగా జరగాలి అని చెప్పి 2 రోజులు మల్లగుల్లాలు పడి ఎక్కడ కనెక్షన్ అయితే ఉందో ఒక చిన్న కనెక్షన్ ఏదో నేను ఉన్న నా కంపెనీ కనెక్షన్ని తీసుకుని, అది పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్, ఇవాళ ఏదో అది బయట ఉన్న డాక్యుమెంట్ కాదు. ఆ లింకును కూడా మీరు చూస్తే ఎలక్షన్ల ముందే ఈ లింకుని ప్రెస్ మీట్లో ఈ విజయవాడ పాలేరు దాన్ని ఎప్పుడు పదే మెన్షన్ చేస్తూనే ఉన్నాడు. ఆ లింకును పట్టుకుని ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పి, ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో గత ఎలక్షన్లోనూ గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే, గత 6 సంవత్సరాల నుంచి ఈ పాలేరు ఎప్పుడో జగన్ కమ్ముడైపోయాడు. మీరు చూశారు కదా. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో కూడా ప్రతినిత్యం ఫోన్లతో జగన్ రెడ్డికి మెసేజ్లు చేరవేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టేవాడు. ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగింది, ఈ శాండ్ మాఫియా ఎప్పుడు జరిగింది, జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే కదా. మరి ఆ రోజు ఎప్పుడన్నా విమర్శించారా? అంటే జగన్ రెడ్డికి అమ్ముడైపోయి తెలుగుదేశం అన్నీ అమ్ముకుని ఇక్కడ కూర్చుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని జగన్ రెడ్డికి అమ్మేసి ఆ రోజు లిక్కర్లో డబ్బులు తీసుకుని, ఇసుకలో డబ్బులు తీసుకుని ఎలక్షన్లో నుంచుని జగన్ రెడ్డి డబ్బులతో నుంచుంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ కూడా అతనిదే. ఇంకొకటి చెప్తున్న జగన్ రెడ్డి, నీ పేపర్లో